45 సంవత్సరాల పాటు తన జీవితాన్ని త్యాగం చేసి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయి ప్రచారకగా ఎదిగి ఈశాన్య రాష్ట్రాలల్లా కాషాయ జెండాను రెపరెపలాడిన పెరాల శేఖర్జీ గురూజీ ఆయనకి ఏం ప్రాధాన్యత ఇచ్చిర్రా పార్టీలా? ఓ మాట అడుగుతున్నా. ఏబీవీపీ కార్యకర్తలు నక్సలైట్ల బుల్లెట్లకు తూటాలు తిన్న ఏబీవీపీ కార్యకర్తలకు ఎంతమందికి జీవనోపాధి కల్పించిర్రా మీరు? నేను అడుగుతున్నా. ఇన్సైడర్ వర్సెస్ అవుట్ సైడర్ మాట్లాడే నైతిక విలువలు ఉన్నోళ్ళ తెలంగాణ భారతీయ జనతా పార్టీలా? నేను అడుగుతున్నా, మీరు చెప్పుర్రి. ఒక మనిషి పేరు వచ్చేసరికి, ఎస్పెషల్లీ ఆ మనిషి పేరు వచ్చేసరికి మాతృత్వ సంస్థ కూడా నోరు మూసుకుంటుందిరా భయ్. అట్లెట్లా? ఎందుకు దీని మీద చర్చ ఎందుకు జరగదు? తప్పు కాదా? 100 తప్పులు శిశుపాలుడికి శ్రీకృష్ణుడు 100 తప్పులకే ఛాన్స్ ఇచ్చిండేమో. ఈడ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఏ చెయ్యని మనోడు మనోడు మంచంకెక్కి మభ్యపెట్టి మసి పూస్తుంటే నేనేం చెయ్యాలా అని అంటుంటే అట్లుంటుంది మరి తెలంగాణ బీజేపీ అన్న క్వశ్చన్ వస్తలేదా? నేను ఇవాళ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా బ్రదర్. ఇన్సైడర్ వర్సెస్ అవుట్ సైడర్ అడుగుతుంటే రామకృష్ణ చేసిన త్యాగం ఏం గర్వించింది మీకు? ఎవరు బలోపేతమై ఎవరి ప్రేరేపితంగా ఈ పదవి ఆయనకి ఇచ్చిండ్రు? 45 సంవత్సరాల పాటు బ్రహ్మచారై జీవితాన్ని అంకితం చేసిన మహనీయులకు ఏమిచ్చిండ్రు ప్రాధాన్యత? నా క్వశ్చన్. నేను నోరిప్పుడు మొదలెడితే ప్రకంపనలు వస్తాయి, భూకంపాలు కావు, సునామీలు వస్తాయి.